कपिलो गजकन्नकः लंबोदरच्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्ण हेरण्डस्कन्दपूर्वजः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं सरसा नमामि। जयतु जयतु देवो देवकी नन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपं जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भरणासुमुकुन्दः। वन्दे शम्भुमापतं सुरगरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्यसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ओं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ 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 సీతా సహిత లక్ష్మణ హనుమ భరత శత్రుఘ్న సహిత కోదండరామస్వామి వారి దివ్య శ్రీ చరణాలకి, క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి కామేశ్వరుడు కామేశ్వరీదేవి యొక్క దివ్య శ్రీ చరణాలకు, సద్గురుదేవులైనటువంటి రామయోగి గారి దివ్య శ్రీ చరణాలకు అనంతకోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఇతనికి చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా విశేషమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. నా కార్తీక సమోమాస, కార్తీకంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఏమంటే కార్తీక మాసంలో ఏం జరుగుతుంది? మరి పగలు సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కదా, మరి కొత్తగా కార్తీకానికి ఏమొచ్చిందండి అని మీరు అంటారేమో. కార్తీక మాసంలో 33 కోట్ల మంది దేవతలందరూ కూడా భూమికి అత్యంత సమీపంగా తిరుగుతూ ఉంటారంట. ఇప్పుడు చూడండి, మనకి తెలిసినటువంటి వారు మన దగ్గరగా తిరుగుతూ ఉంటే మనం ఏమంటున్నా, మనం ఏం చేస్తున్నా, మనం ఎలా ఉంటున్నా వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే సాక్షాత్తుగా 33 కోట్ల మంది దేవతలు దేవగణాధిపతులందరూ కూడా భూమికి అత్యంత సమీపంగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మాసంలో ఎవరెవరైతే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారో వారు ఖచ్చితంగా తరించిపోతారు. అయితే ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి? భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఏమండి, మీ ఒక్క మాట మాట్లాడుతానండి, మనం అందరం కూడా ఈ లోకంలో భగవంతుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళమే. ఎవరు భగవద్ ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే భగవత్ సేవ చేస్తున్నారో వారికి ఉన్నటువంటి కష్టాలు నివారణ కాబడతాయి. మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎన్నాళ్ళ బట్టి మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఎన్నాళ్ళ బట్టి మనం పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, ఒక్కరికైనా సరే కష్టం తీరింది అన్న వాళ్ళు ఒక్కరు చెప్పండి. ఎవరికైనా తీరిందా? మరి భగవంతుడిని ఆరాధన చేస్తే కష్టాలు పోవాలి కదా. ఆయనే చెప్పాడు, కష్టమన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకుండా చేస్తానని చెప్పాడు. దానికి ఉదాహరణ కూడా చెప్పాం భాగవతంలో. ప్రహ్లాదుడు అనిత్యం కూడా నారాయణ 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 అన్న నామస్మరణాన్ని చేస్తూ ఉంటే సాక్షాత్తుగా పరబ్రహ్మ చైతన్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా దిగి హిరణ్యాక్షుని సంహరించాడు. ఎన్నో బాధలు పెట్టాడు. ఒక బాధ, 2 బాధలు కాదు, ఎన్ని బాధలు పెడుతున్నా తన ఒంటికి అంటడం లేదు. మనకు చిన్న గాయమైంది అనుకోండి, ఎంతో బాధపడిపోతాం. నాన్న అంటాం, అమ్మ అంటాం, స్నేహితులు పిలుస్తాం, బంధువులు పిలుస్తాం. కానీ ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నారాయణ అంటున్నాడు తప్ప దా కన్నులు నీరు తేడ భయకంపితుడు కాడు భూవరా. అసలు కనీసం నీళ్లు కూడా తేకుండా బాధ అనేది కనబడకుండా చేస్తున్నాడు. ఎందుకు? మరి కష్టాలు పెడితే మనిషికి బాధ కలగాలి కదా. అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసిన వాడికి కష్టం అన్న ఆలోచన రాదు, కష్టం అనేది మనకి బాధ పెట్టదని. మరి మనకు ఎవరికైనా సరే ఆ స్థాయికి వచ్చామా? ఎందుకు రాలేదు?
చేసే విధానం అనేది లోపభూయిష్టంగా ఉందని. చేస్తున్నాం కార్తీకం, చేస్తున్నాం మార్గశిర మాసం, చేస్తున్నాం ధనుర్మాసం, చేస్తున్నాం ఎన్నో వ్రతాలు చేస్తున్నాం, ఎన్నోసార్లు మాలలు వేస్తున్నాం. కానీ ఎవరికి కూడా కష్టం అన్నటువంటి ఆ బాధ తగ్గడం లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దొరకడం లేదు. కారణం ఏంటంటే మనం ఎలా చేయాలో అలా చేయడం లేదు. చేయడం అనేది పూజే ప్రధానం మాత్రం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, పూజ అనేది ఎలా చేయాలో అలా చేయడం ప్రధానం. ఇప్పుడు సంతకవి నుంచి సిరిపురం 10 కిలోమీటర్లు అండి. 10 కిలోమీటర్లు నేను బండెక్కి ప్రయాణం చేస్తే సిరిపురం చేరుతాను. 10 కిలోమీటర్ల ప్రయాణం అని చెప్పి రాజాం వైపు వెళ్ళారు అనుకోండి, 10 కిలోమీటర్ల దగ్గర అయితే సిద్ధరాంపురం వస్తుంది, సిరిపురం వస్తుందా? రాదండి. ప్రయాణం అనేది ప్రధానం కాదు. ప్రయాణం 10 కిలోమీటర్లు అయిందండి, కానీ గమ్యానికి చేరలేకపోయాయి. అలాగే సక్రమమైనటువంటి ప్రయాణం ఎలా ప్రధానమో, మనం చేసిన పూజో, మనం చేసిన భజనో, మనం చేసిన కార్యక్రమమో సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి. అయితే ఏం చేయాలండి? మీరు సక్రమం అంటున్నారు కదా, మరి ఏం చేస్తే అది సక్రమం అవుతుంది? ఇప్పుడే చెప్పారు, ఈ కలియుగంలో తరించాలంటే కలవు నామస్మరణ ముక్తి. సాక్షాత్తుగా భగవంతుడు చెప్పాడండి శ్రీ మహావిష్ణువు. కృష్ణావతారం పూర్ణమైపోయిన తర్వాత సమస్త దేవతలందరూ కూడా భయపెట్టారు. ఏమయ్యా కృష్ణ, నీ అవతారం అయిపోయింది, ఇప్పుడు నీ అవతారం అయిపోయిన తర్వాత నువ్వు ఉంటుండగానే ఇంతమంది రాక్షసులు ఈ భూమి మీద పుట్టారు. కృష్ణుడు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడే పోతన, తృణావతుడు, బకాసురుడు, శకాసురుడు, ప్రలంబాసురుడు, దేవికాసురుడు, వత్సాసురుడు, తృణావర్తుడు, కంసుడు, జరాసంధుడు, వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ భూమి మీద తిరుగుతున్నప్పుడే ఈ రాక్షసులందరూ కూడా ఈ భూమి మీద తిరిగారు. అయ్యా కృష్ణ, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ రాక్షసులను సంహరించగలిశారు. మరి ఇప్పుడు నువ్వే లేకుండా వెళ్ళిపోతున్నావు, మరి ఈ లోకాన్ని ఎలా రక్షించడం? కలిపురుషుడు చాలా భయంకరంగా ఈ లోకాన్ని బాధ పెడుతూ ఉంటాడయ్యా, మరి ఎలా ఉద్ధరించడం అని చెప్పి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని అడిగారంట. కలియుగంలో ఈ కలిబాధ నుంచి ఉద్ధరింపబడినటువంటి ప్రతి మనుషుడు కూడా ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలయ్యా అంటే, అప్పుడు నారాయణుడు చెప్పాడంట, నాయన కలియుగం అనేది తరించబడాలంటే నేను ఒక మాట చెప్తాను. భగవంతుడు అన్నవాడు ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఉండడానికి కుదరదయా, భగవంతుడి కన్నా గొప్ప శక్తిని ఈ కలియుగంలో నేను ఇస్తున్నానని చెప్పాడు. దేవతలందరూ అనుకున్నారంట, స్వామి నీకన్నా గొప్ప శక్తి ఏముంది స్వామి అంటే, నాకన్నా భగవంతుడి కన్నా ఏదైనా గొప్పది ఉందంటే అది భగవంతుడి నామమే భగవంతుడి కన్నా గొప్పది. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారికి భగవంతుడిని చూసిన దానికన్నా అధికమైనటువంటి ఫలితం దొరుకుతుందని చెప్పారు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేవ మద్భక్తో ఎత్ర గానంతో తత్ర తిష్టామి నారద. నారద, కలియుగంలో నేను ఎక్కడ ఉంటాను? నాహం వసామి వైకుంఠే, వైకుంఠంలో ఉండడు. యోగినాం హృదయేవ, పరమయోగుల హృదయాలలో ఉంటానని చెప్పి నాకు ఒక నిశ్చల ఉంది. ఎందుకంటే హనుమ వీళ్ళందరూ. అయితే కలియుగంలో ఎక్కడ ఉంటాను? మద్భక్తో ఎత్ర గానంతో తత్ర తిష్టామి నారద. నా భక్తుడైన వాడు ఆర్తితో శివ 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 అని చెప్పి నువ్వే తప్ప ఇతపరం బెరుగమన్నింపదగు దీనుడని, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి, స్వామి నువ్వే నాకు కావాలని చెప్పి ఎవరైతే అనునిత్యం నారాయణ 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 నామాన్ని పలుకుతూ ఉంటారో వారి నాలుక మీద నేను కొలువై ఉంటాను అన్నాడు. కలియుగంలో ఎవరైతే భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ ఉంటారో వారి నాలుకల మీదే నేను కొలువై ఉంటాను అన్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కార్తీక మాసంలో మనం అందరూ కూడా చాలా వ్రతాలు చేస్తాం. ఏమండి, లక్ష బిల్వార్చన చేస్తాం, మహారుద్రాభిషేకాలు చేస్తాం, లేదంటే కోటి తులసి దళాల పూజలు చేస్తూ ఉంటాం. నేనేమంటానంటే, ఒక లక్ష బిల్వార్చన చేస్తే చాలా పుణ్యం అండి. ఎందుకు? సాక్షాత్తుగా పరమేశ్వరుడే చెప్పాడు, ఒక్క బిల్వదళం తెచ్చి నా మీద వేస్తే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వదళం వేస్తే నీ సమస్త దోషాలు కూడా తొలగించి నీకు ముక్తినిస్తానని చెప్పి పరంధామం చెప్పాడు. మరి లక్ష బిల్వార్చన చేశారండి. ఒకరు లక్ష బిల్వార్చన చేయాలంటే ఎంత కష్టం? లక్ష బిల్వదళాలు సేకరించాలి, వాటన్నింటినీ శివాలయానికి తీసుకురావాలి, వాటిని పురోహితుల వారు పూజ చేయాలి. ఒక పూట పడుతుందండి ఆ పూజ. లక్ష బిల్వార్చన చేస్తున్నావే, నువ్వు అంత కష్టపడి కనీసంలో కనీసం ఈ లక్ష బిల్వార్చన చేసే క్రమంలో 1,00,000 సార్లు వద్దండి, ఒక్క 10,000 సార్లు అయినా
సరే శివ 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 అన్న నామం నీ మనసులో స్మరణ చేశావా? 1,00,000 బిల్వార్చనలతో చేస్తున్నా స్వామికి, కానీ నీ మనసులో స్మరణ ఒక 10,000 సార్లు చేశావా? 10,000 సార్లు స్మరణ చెయ్యలేనటువంటి నువ్వు 1,00,000 బిల్వదళాలు కాదు, 1,00,000 బిల్వదళాలు వేసినా అది నా మీద వేసిన రొట్ట. భగవంతుడు చెప్పాడు, నేను చెప్తున్న మాట కాదు, ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆయన కబీరే కాసారే విశద విజనే ఘోరవపనే విశాలే శైలేచ భ్రమత కుసుమార్గం జడమతి సమర్పయేక చేతం సరసజామమానాద భవతే సుఖే నవస్థాతం జనైహి న జానాతి కమహో. పిచ్చివాళ్ళు వీళ్ళందరూ కూడా కార్తీక వచ్చిందంటే చెరువుల్లో దిగుతున్నారు, పద్మాలు తెస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, పువ్వులు తెస్తున్నారు, ముళ్ళ కంపల్లోకి వెళ్ళి ఆ పువ్వులు ఏరుతున్నారు. ఇవన్నీ తెచ్చి నా మీద వేస్తున్నారు. మంచిదే, ప్రాథమిక అభ్యాసం పూజ. కానీ అసలు ఈ పువ్వు కానీ, ఈ కొబ్బరి కానీ, ఈ ఫలాలు కానీ నువ్వు తయారు చేసావా? నువ్వు సృష్టించావా? ఒక పువ్వుకి అందమైన రంగు అద్దింది నువ్వా? అందమైన పరిమళాన్ని ఇచ్చింది నువ్వా? ఆ పువ్వుని పెంచింది నువ్వా? ఒక కొబ్బరిని ఆ తల మీద పెట్టింది నువ్వా? దానిలో ఒక స్వచ్ఛమైనటువంటి నీటిని చేర్చింది నువ్వా? ఇదేది నువ్వు చేయకుండా నేను చేశానని చెప్పి అవన్నీ నాకు ఇస్తున్నావు. నేను ఇచ్చింది నాకు ఇస్తున్నావు, సంతోషమే. కానీ నీదన్నది ఒకటి ఉంది. ఏమిటి నీది? సమర్పయేక చేతం సరసిజామమానాద భవతే సుఖే నవస్థాతం జనైహి న జానాతి కమహో. ఒరే నాయన, నీ మనసు అన్నది నీది. ఈ మనసుతో నువ్వేమైనా స్మరణ చేశావా? భగవంతుడు భావగ్రాహి జనార్దన. నీ భావాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. నువ్వు చేసే అందులో, నువ్వు చేసే ఆర్భాటమో, నువ్వు చూపించే అధికారమో, నువ్వు కట్టే బట్టో, నువ్వు పెట్టే బొట్టో భగవంతుడు చూడడు. నీ బట్ట మారడం కాదు, నీ గుణం మారకపోతే భగవంతుడి దృష్టిలో నువ్వు పడనెట్టే లెక్క. నీ గుణాన్ని నువ్వు మార్చుకో. ఏ గుణాన్ని మార్చాలి? భగవంతుడి యొక్క స్మరణ చెయ్యాలన్న ఆర్తి నీకు కలగాలి. అరే, ఏ పరమాత్మ ఒక దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈ జీవితం వచ్చింది. ఈ లోకంలో ఎవరిదైనా సరే ఈ శరీరం నాది అన్నవాడు ఎవరైనా ఉన్నాడా? మనం అంటాం దొంగ. ఎందుకంటే నీది కాని వస్తువు నీది అంటున్నావు. ఈ శరీరం నీదే అనుకుంటే ఇది చెప్పండి, ఇప్పుడు నేను ఎవరిని? మా అమ్మ నాన్న యొక్క సంతానం. యారాల శ్రీనివాసరావు ఎవరంటే యారాల మహేశ్వర పార్వతి యొక్క కుమారుడు. ఏమంటే నిజంగా మా అమ్మా నాన్న సంతానమే నేనైతే, సంతానాన్ని కనే శక్తి మా అమ్మా నాన్నకే కానీ ఉంటే, ఈ లోకంలో వివాహమై సంసారాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలగాలి. ఏమండి, భార్యాభర్తల కలయికే సంతానానికి కారణమైతే వివాహమైన ప్రతి జంటకి సంతానం కలగాలండి. చాలా మంది దంపతులు సంతానం లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎన్నో మందులు వేసుకుంటూ ఒళ్ళంతా హోమం చేసుకున్న సంతానం కలగడం లేదే. మరి వాళ్ళు సంసారం చేయట్లేదా? మరి సంతానం ఎందుకు కలగడం లేదు? సంసారం అనేది సంతానానికి ఒక కారణం మాత్రమే. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఒకటి నీకు ఉంటే అప్పుడు సంతానం కలుగుతుంది. మూర్తి యొక్క ఆరాధన మనం చేస్తున్నాము. ఆ రామచంద్రమూర్తి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల వరకు సంతానం లేదండి. కౌసల్య, సుమిత్ర, కైకమ్మల 3 భార్యలు చేసుకున్నాడు, సంతానం లేదు. ప్రజలు ఎలా పరిపాలన చేశాడు? కన్న బిడ్డల్లా పరిపాలన చేశాడండి. దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలన చేస్తే అయోధ్య ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? నా కుండలి, నా మకుటి, నా సృగ్ని, నాల్పభోగవ, నా మృష్టో, నాను లిప్తాంగో, నా హస్తాభరణం, నా భోజి. బట్ట లేనివాడు లేడు, చింకి వస్త్రాన్ని కట్టుకున్నవాడు లేడు, తల్లిదండ్రుల ముందు బిడ్డలు చచ్చిపోయిన వాళ్ళు లేరు, అకాల వైద్యం వచ్చిన వాళ్ళు లేరు. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంతో ఉండేవారంట. అంత ధర్మ పరిపాలన దశరథ మహారాజు చేశాడు. ఎంతమంది యొక్క ప్రేమను పొందినా, ఎంత ఆరాధన చేసినా, ఎంతమంది గౌరవాలు పొందినా, ఈ సమస్త భూమండలం తన పాదాక్రాంతం అయిపోయినా ఇంటికి వచ్చేసరికి దశరథ మహారాజు ఏడ్చేవాడు. ఎందుకో? నాన్నగారు అని పిలిచే ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ తన ఇంటిలో తిరగడం లేదు. ఎవరికైనా సరే ఏది ఆనందం? అమ్మా నాన్నని పిలిచే వాళ్ళు ఒక ఇంటిలో తిరుగుతూ ఉంటే ఆ దంపతులకి కానీ ఆ కుటుంబానికి కానీ ఆనందం కలుగుతుందని. దశరథ మహారాజు బయట ఎన్నో భోగాలు అనుభవిస్తున్నాడు, ఎంతో కీర్తి పొందాడు. కానీ ఇంటికి వచ్చేసరికి నాన్నగారని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుడు నీళ్ళు ఇచ్చేవాడు కాదు. ఎవరూ లేరని చెప్పి రోజు చింతాక్రాంతుడు అయ్యేవాడు. అసలు ఏ పాపం నాలో దోషంగా ఉంది? ఎందుకు నాకు సంతానం కలగడం లేదు? 3 భార్యలు చేసుకున్నాను, ఇంకా సంతానం కలగడం లేదని భార్య మీద చేసుకుంటూ 368 భార్యలు చేసుకున్నాడు.
ఎవరి యందు సంతానం కలగడాల. అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, ఏ దోషం నాలో ఉండడం వలన నేను సంతానానికి లోను కావడం లేదు, నాకు సంతాన ప్రాప్తి జరగడం లేదని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు చాలా కాలం పాటు తపస్సు చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైనా సరే ఒక విషయం గురించి చెప్పాలి అంటే ఆయనలో స్మరణ ఉంటే తప్ప మన గురించి చెప్పడానికి ఇంకొకరికి అధికారం ఉండదు. వశిష్ఠుడు తపస్సు చేశాడు, ఆ స్మరణ చేసి అప్పుడు చెప్పాడు, నాయనా దశరథ మహారాజా, నువ్వు 365 మంది కాదు 3000 మంది భార్యలు చేసుకున్నా నీకు సంతానం కలగదు. ఎందుకు సంతానం కలగదు? సంతానం కలగకుండా ఒక పాపం అనేది నీకు అడ్డొచ్చింది. ఏ పాపం అడ్డొచ్చింది? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక శ్రవణ కుమారుడు అనే ఒక పరమ భాగవతోత్తముని నిష్కారణంగా నువ్వు చంపావు. ఆ చంపినటువంటి దోషం చంపడం వల్ల ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని కాశీకి తీసుకువెళ్తున్నాడు. అటువంటి సమయంలో దశరథ మహారాజు తల్లిదండ్రుల యొక్క దాహాన్ని తీర్చే నిమిత్తమై ఒక మడుగు దగ్గరకు వచ్చి ఆ పాత్ర ముంచుతుంటే బుడు 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 అని శబ్దం వస్తూ ఉంటే ఆ శబ్దాన్ని బట్టి దాహం వదిలేడు. గుండెల్లో దిగబడి చచ్చిపోయాడు శ్రవణ కుమారుడు. ఆ తల్లిదండ్రులు అన్నారు, మాకు పుత్ర శోకాన్ని కలిగించినటువంటి దోషం నీకు తగులుతుంది. మేము ఎలాగైతే కుడుక 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 అని చచ్చిపోతున్నామో, మాకు సంతానం లేకుండా చేశావో, నీకు కూడా సంతానం లేకుండా పోవుగాక అని చెప్పి ఒక శాపాన్ని విడిచిపెట్టి ఆ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు చచ్చిపోయారు. అందులో ఆ పాపం నీకు అడ్డొచ్చింది. ఇప్పుడు ఆ పాపం వలన నువ్వు సంసారం చేసినా, ఎంతమంది భార్యలు చేసుకున్నా నీకు సంతానం కలగదు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు ముందు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు? ఇప్పుడు ఈ దోష నివారణ జరగాలి. ఏమంటే దోష నివారణ జరగకుండా నువ్వు నీ ఒంటికి రోగం తగ్గకుండా ఎన్ని బలమైనటువంటి ఆహారాలు తీసుకుంటే మాత్రం నీ ఒంటికి ఉన్నటువంటి రోగం ఆ బలాన్ని తినేస్తుంది. నీ ఒంటికి రోగం తగ్గితే అప్పుడు బలవర్ధకమైన ఆహారాలు తీసుకుంటే నీ శరీరం నిలబడుతుంది. మనం ఈ లోకంలో తప్పేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే సంతానం లేదో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి మందులు వాడేస్తున్నాం. అవుతుందా? అది జరగడం ముందు ఏదో ఒక దోషం ఉంది, ఆ దోషాన్ని కాస్త కడుక్కోవాలి. అందుకే దశరథ మహారాజు ఏం చేశాడు? 1 సంవత్సర కాలం అశ్వమేధ యాగాన్ని చేశాడు. 1 సంవత్సరం చేశాడు. చేసిన తర్వాత ఆ దోషం పోయింది. ఎప్పుడైతే ఆ దోషం పోయిందో అప్పుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే ఏం పుట్టింది? పాయసం పుట్టింది. ఇప్పుడు ఈ పాయసం స్వీకరించడం వలన వాళ్ళ భార్య యొక్క గర్భాలు శుద్ధి. దశరథ మహారాజు కడుపున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. చూడండి, మన కడుపున పుట్టినటువంటి బిడ్డల ప్రయోజకులు అవ్వాలన్నా, వాళ్ళు లోకమంతా మెచ్చేవాళ్ళు అవ్వాలన్నా, వాళ్ళు సత్పురుషులుగా మారాలన్నా నువ్వు కేవలముగా ధనాన్ని పెట్టి నువ్వు నీ సంతానాన్ని ఉద్ధరించలేవు. భగవంతుడి యొక్క జపంగానే ఉంటే, భగవంతుడి యొక్క స్మరణగానే ఉంటే, పుణ్యధనం అనేది నీ దగ్గర ఉంటే, నువ్వు కటిక దరిద్రుడి ఇంటిలో పుట్టినా నీ కడుపున అపర పండితులు భగవంతుడి దృష్టిలో పడేటటువంటి సత్సంతానం కలుగుతుంది. సంతానం యోగ్యత కావాలంటే నీకు ధనం కాదండి, నీ దగ్గర ధర్మం ఉండాలి, జపం అనేది జరగాలి. మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను, 1,00,000 బిలవార్చన చేసినటువంటి నీ జీవితంలో కనీసంలో ఒక 10,000 సార్లు భగవంతుడి యొక్క స్మరణ చేయగలిసావా? ఏమండి, మనం ఈరోజు కోట బొమ్మాలలో నేను చూసామండి, లైన్లో తొక్కిసిలాట జరిగి 23 మంది చచ్చిపోయారు. పరమ పవిత్రమైన కార్తీకం ఏకాదశి. మరి ఎందుకు చచ్చిపోయారు? భగవంతుడి దర్శనానికి రావడం తప్ప, కట్టినటువంటి వ్యక్తి తప్ప, వెళ్ళినటువంటి భక్తులు తప్ప. ఇక్కడ దోషం ఎవరిలోనూ లేదండి, వెళ్ళినటువంటి భక్తుల యొక్క ఆలోచన తప్పండి. మనం చూడండి, 365 రోజులు మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. ఒక్క కార్తీక వచ్చిందంటేనే కదా శంకరుడికి ఊపిరి తిరగకుండా మనం నీళ్లు పోస్తూ ఉంటాం. మిగతా రోజుల్లో శంకరుడు ఎడిపోతున్నాడో పాపం, ఆయన లింగం ఎండ మల్లేశ్వరుడు అయిపోతున్నాడో లేదంటే వానల మల్లేశ్వరుడు అయిపోతున్నాడో, ఆయనకి ఏమైనా ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయో మనకు అనవసరం. కానీ ఒక కార్తీక మాసంలో మాత్రం ఎక్కడ లేనటువంటి భక్తి మనలో పుడుతూ ఉంటుంది. ఆ భక్తితో మనం ఏం చేస్తామంటే ఇలా గాబరి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు భయపడాలో తెలుసా? మీరు వెళ్ళేటప్పటికి ఆలయం కానీ ఖాళీగా ఉందనుకోండి, మీరు భయపడాలి. ఎందుకు? అరే నేను వెళ్ళిన వెంటనే ఆలయం ఖాళీగా ఉంది, గబగబా వెళ్ళి దోషుడి నీళ్లు పోసేసి వచ్చేది. 10 నిమిషాలు అక్కడ సమయాన్ని గడపలేనటువంటి అవకాశం మనకు లేకుండా పోయింది.
ఎప్పుడు నువ్వు ఆనందపడి గొంతులు వేయాలి. నువ్వు వెళ్ళేసరికి అంత పెద్ద క్యూ లైన్ ఉంటే అమ్మ శంకర నా జీవితాన్ని ఉద్ధరించావయ్యా, ఈ క్యూ లైన్ లో 2 గంటల పాటు నిలబడే అవకాశాన్ని ఇచ్చావా, ఈ 2 గంటలు రెండవ ఆలోచన లేకుండా శివనామ సంకీర్తన చేస్తూ 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 నీ దర్శనానికి వస్తానయ్యా అని చెప్పి ఆ 2 గంటలు శివనామ స్మరణ చేసి నువ్వు గుక్కెడు నీళ్లు పోస్తే శంకరుడికి అది అభిషేకంగా మారిపోతుందని కైలాసంలో. ఏనాడైనా చేశావా? లైన్లోకి వెళ్తామండి. లైన్లోకి వెళ్ళిన తర్వాత కూడా లోకాభిరామాన్ని. మన జీవితం కలియుగంలో ఎక్కడ ముడిపడిపోయిందంటే దర్శనం చేశామా, వెళ్ళామా, వచ్చామా. దర్శనాల కోసమే మనం వెంపలాడుతూ ఉన్నాం. ఆయన దర్శనమే ప్రధానమా? అలాగైతే దర్శనం చేసినటువంటి ప్రతి ఒక్కరు ముక్తికి వెళ్ళిపోవాలి. భగవంతుడు అంటున్నాడు నేను ఈ కంటికి దూరంగా ఉంటానని చెప్పాడు. భగవంతుడు ఎంత దూరంలో చూడగలం? ఎక్కడుంటే మేము ఎదురుకుండా కనబడతాం. కొండ కనబడుతుంది, కామేశ్వరుడు కనబడతాడా? మన దృష్టికి ఆ శక్తి లేదండి. భగవంతుడిని నువ్వు ఎక్కడే ఉండి చూడగలిగిన శక్తి నీకు లేదు ఈ కంటికి. మరి దేనికి ఉంది? నీ నాలుగుకి ఉందని. నీ నాలుగుకి భగవంతుని తేగలిగిన శక్తి ఉంది. అందుకే ఎవరైతే ఆ నాలుగుతో భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తున్నారో వారి మీద నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పాడు. కార్తీక వచ్చిందండి, 30 రోజుల యొక్క దీక్ష మనం చేస్తుంటాం. కార్తీక మాసం ఎవరు పెట్టారండి? పార్వతీ పరమేశ్వరులు పెట్టారా? వాళ్ళేం పెట్టలేదు. అసలు మయా సృష్టి అన్నాడు పరమాత్మ, ఈ సమస్త సృష్టి నాది అన్నాడు. కాలోహి భగవాన్ కర్త, ఈ కాలం నాదన్నాడు. మరి ఆయన కాలం అయినప్పుడు, ఆయన సృష్టి అయినప్పుడు కార్తీక మంచిది, మార్గశిర మాసం మంచిది, ధనుర్మాసం మంచిది, శూన్యమాసం మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు. ఇవన్నీ కూడా మంచి చెడులని మరి భగవంతుడు ఎందుకు పెట్టాడు? భగవంతుడే సృష్టించినటువంటి కాలం అది ఆయన దీనిలో ఉంటుందండి. మరి దానికి మంచి చెడులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి ఋషీశ్వరులు పెట్టారు. ఎందుకు? వీడి సంసారంలో అంటకాగిపోయి ఈ బరువు, ఈ బాధ్యతలు, ఈ చీకు, చింత, రోగాలు, నష్టులు, ఉద్యోగాలు, చదువు, ఈ వ్యాపకాల్లో పడి భగవంతుడు జన్మనిచ్చినటువంటి భగవంతుడిని మర్చిపోతున్నాడు. కాబట్టి ఇదిగో ఈ కార్తీక మాసం చాలా విశేషమని చెప్తే అయినా సరే వీడి 4 రోజులు నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా స్మరణ చేస్తాడని చెప్పి మనకి ఋషీశ్వరులు పెట్టినటువంటి ఒక మహా ఉపకారమే కార్తీక మాసం. మన జీవితంలో ఎన్నో కార్తీకాలు వెళ్ళిపోయాయి, కానీ మనం భగవంతుడి దృష్టిలో పల్ల. కారణం ఏంటంటే మనం పోసే చెంబుడు నీళ్ళ మీదే మన దృష్టి, మనం వేసే పుష్పాల మీదే మన దృష్టి, కానీ మన మనసులో మాత్రం ఆయన యొక్క దివ్యమైనటువంటి మా స్మరణ లేదని. నాయనా నీ స్మరణ నాకు కావాలి అని చెప్పాడు పరంధాముడు. నువ్వు బాహ్యంగా ఉపచారం చేస్తున్నావు. ఇప్పుడు మన ఇంటికి వెళ్తాం అదే సాయంత్రం, వెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తాం? వీధి లైట్లో లైట్ వేస్తాం. గుమ్మంలో నేను లైట్ వేశాను కదా సరిపోతుంది అని చెప్పి ఎవరైనా ఊరుకుంటున్నారా? ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఇంట్లో కూడా లైట్ వేస్తాం. మరి గుమ్మంలో లైట్ వేసా కదా సరిపోతుంది కదా, వెలుగొస్తుంది కదా అని చెప్పి ఎవరైనా సరే ఇంట్లో లైట్ వేయని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరూ ఇంట్లో లైట్ వేసుకుంటారు. అరే గుమ్మంలో లైట్ వేసినా ఇంట్లో లైట్ నీకు అవసరమని వేస్తున్నావే. గుమ్మంలో లైట్ అంటే శరీరంతో చేసే పూజ, ఇంట్లో లైట్ అంటే మనసుతో చేసే స్మరణ. మరి గుమ్మంలో లైట్ వేసి ఆపేస్తే ఎలా అవుతుందని ఇంట్లో వస్తువులు కనబడద్దా? మరి ఈ శరీరంతో చేసిన పూజ దగ్గర వారిపోతారా? మనసులో భగవంతుడి స్మరణ జరుగుతూ ఉంటేనే మన ఏవో మనుష్యానాం అని చెప్పారని, నీ మనసుతో నా స్మరణ కావాలని చెప్పాడు. మరి ఆ స్మరణ చేస్తే నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నేను నీకు చూపిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు మనం ఈ కార్తీక మాసంలో మనం అందరూ కూడా మహాత్ములు అందరూ కూడా చాలా గొప్పదైనటువంటి వ్రతం చేశారు. ఏం చేశారమ్మా? కార్తీక పౌర్ణమి చేశారా మీరందరూ? చేసిన వాళ్ళందరూ ఒకసారి చేయొద్దమ్మా. ఏమన్నా కార్తీక పౌర్ణమి చేయలేదా? కార్తీక పౌర్ణమి అనేది ప్రతి ఒక్కరు కూడా చేశారు. అయితే నేను ఒక మాట అంటాను, ఉదయం లేచిన దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి నాడు మహిళలందరూ ఉపవాసం ఉంటారు. తలారా స్నానం చేసి ఇంకా పెసలు దంచడం, ఆ బెల్లం దంచడం, బూర్లు చేయడం, ఆ బూర్లన్నీ కూడా మనిషికి 9 లేదంటే ఒక్కొక్క దగ్గర 5 ఒక్కొక్క దగ్గర 3 ఏదైనా సరే భగవంతుడికి బూర్లు అనేది బూర్ల పండుగ అంటారండి. ఆ బూర్లన్నీ చేస్తాం. సాయంత్రం అయ్యే పాటికి ఒక పల్లెలో పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళి అక్కడ ఏ కథ వింటామమ్మా? కేదారేశ్వరుడికి వ్రతం చేసి పుణ్యవతి భాగ్యవతి 2 అక్క చెల్లెల యొక్క కథ మనం వింటాం. ఆ బూరే మా పెద్దలు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతలు అనేవారు, నాకు చేసిన 9 బూర్లు నేనే తినాలి. ఎందుకంటే
నీతో సంకల్పం చేశాడా ఈ 9 బూరులో ఏ ఒక్క బూరైనా సరే నువ్వు బయటికి వెళ్ళిందా ఈ పుణ్యం కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. ఈ 9 బూర్లు మనకి ఆకలి లేకపోయినా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, అరగకి ఇబ్బంది పడుతున్నా, ఇష్టం ఉన్నా లేకపోయినా మనమే తినాలి, ఎందుకంటే పుణ్యం వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నానండి, మరి 9 బూర్లలోనే పుణ్యం ఉంటే నా జీవితంలో 44 సంవత్సరాలండి. ఈ 44 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 9 చెప్పులు తింటూనే ఉన్నాను. ఏమైనా వచ్చిందా? ఏమండి, తింటే పుణ్యం కాదండి. ఇప్పుడు కార్తీక మాసంలో మహాపౌర్ణమి మనం చేస్తూ ఉంటాం. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చాలా ఉపవాసం ఉంటారండి మా మహిళలందరూ కూడా. అయితే ఉపవాసం అంటే అన్నం మాని ఉండడం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆహారం అసలు తీసుకోకుండా భగవంతుడు మనం పూజ చేస్తూ ఉంటాం. అయితే ఉపవాసం చేస్తే ఏకాదశి వ్రతం చాపి స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదదర్శనం త్రయం అత్యంత దుర్లభం అని చెప్పారు. ఒక్క ఏకాదశి ఉపవాసం చేసిన, స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన, ఒక సద్గురువు దొరికితే ఆయన పాదానికి నమస్కారం పెట్టినా నీకు పుణ్యం, నీ జీవితంలో ఒక్కసారి చాలు అని చెప్పారు. మనం ఎన్ని ఏకాదశులు చేశాం అంటే చేయాల్సిన రీతిలో చేయలేదండి. అన్నం మాని ఉండడం మాత్రమే ఉపవాసం కాదు. అన్నం మాని ఉండడమే ఉపవాసం అయితే ఒంటికి రోగం వచ్చి హాస్పిటల్లో నెలల తరబడి ఉన్న వాళ్ళు అసలు అన్నమే తినరు. ఇంకా మనం మంచినీళ్ళైనా తాగుతానే వాళ్ళు సెలవులో పెట్టుకుంటారు. మరి వాళ్ళు కూడా ఉపవాసం చేసిన పుణ్యం వాళ్ళ ఖాతాలో వేద్దామా? ఆకలితో ఉండడమే ఉపవాసానికి నిజమైనటువంటి ఫలితం అనుకుంటే రోగాలతో ఉన్నవాడు ఎవరు ఆహారం తీసుకోరు. మరి వాళ్ళ దగ్గర ఉపవాసం అన్నా? ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోవడం మాత్రం కాదు. ఏంటి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని, లేదు ఆహారం మీద దృష్టి పెట్టుకోకుండా ఉండి, ఇప్పుడు మనం అన్నం తిన్నాం అనుకోండి, దాని మీద దృష్టి ఉంటుందని. ఎంత తొందరగా మొదలు పెడతారా, వంట చేయాలి, తినాలి, మళ్ళీ కడగాలి, అవన్నీ ఆరేసుకోవాలి, మళ్ళీ రాత్రికి ఏర్పాటు చేయాలి, సౌండ్ దగ్గర దీని మీద దృష్టి పెడితే మనం స్మరణ ఎప్పుడు చేస్తావు? అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే అన్నం మీద దృష్టి ఉండకుండా చెయ్యాలంటే ఉపవాసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నం మీద నీ మనసు దృష్టి లేకుండా కేవలంగా ఏ భగవంతులను ఆరాధన చేయడానికి కూర్చున్నావో ఆ భగవంతుడు ఆరాధన యొక్క స్మరణ అనునిత్యం కూడా ఆ పగలంతా కూడా జరుగుతూ ఉంటే సాయంత్రం అయ్యేపాటికి నువ్వు చేసినటువంటి పూజ యొక్క ఫలితం పరిపూర్ణంగా మన ఖాతాలో పడుతుంది. దానికోసమే పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది మిగతా వాటి మీద దృష్టి లేకుండా ఉండాలి. కానీ మనకు దేని మీద దృష్టి అండి? ఉదయం లేచిన దగ్గర నుంచి జ్యూసులు తాగామా, అన్నం తప్ప మిగతావన్నీ కడుపు నింపేసుకుంటాం. ఉపవాసం చేసినటువంటి తల్లులు అన్నంతో కడుపు నింపుకోవడం కాదు, జ్యూసులతోని, లేదంటే కొబ్బరి బొండాలతోని, లేదంటే మిగతా మాటలతోని, ఈ మాటలు ఆ మాటలు వినడం, ఇది అది తాగడంతోనే మన రోజంతా గడిచిపోతుంది. భగవంతుడి స్మరణ ఏది? మరి భగవంతుడి స్మరణ లేకుండా ఉపవాసానికి ఫలితం ఎందుకు వస్తుంది? భగవంతుడు స్మరణ చేసిన నాడే ఆ ఉపవాసానికి మనకు ఫలితం దొరుకుతుంది. నువ్వు భగవంతుడు స్మరణ చేశావా? నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలాంటి బ్రతికావు అన్నది భగవంతుడు చూడలేదు, నీ స్మరణ చూస్తాడు. మీరు చూడండి, మనం అందరం కూడా దేవతల దగ్గరికి మనం తిరుగుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్తాం? అయోధ్య వెళ్తాం, భద్రాచలం వెళ్తాం, కాశీ వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, లేదంటే పుష్కరాలకు వెళ్తాం, కుంభమేళకు వెళ్తాం, చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మీకు రామాయణం అది నేర్పలేదు. రామాయణంలో రత్నాకరుడు అనే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏం చేసేవాడు? తన కుటుంబాన్ని పెంచుకోవడానికి దారి దోపిడీలు చేస్తూ ఎంతో మందిని హింసిస్తూ ఆ వచ్చినటువంటి ధనం వల్ల తన కుటుంబాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. అంటే దాచుకోవడం. ఆ రత్నాకరుడు పేరు చెప్తే భయం అండి అందరికి. ఎందుకు? వాడు పరమ భయంకరుడు. ఎవడు తీగ తీసేస్తాడో తెలియదు, ఎవడు ఐశ్వర్యాన్ని కాజేస్తాడో తెలియదు. మరి అటువంటి వాడు దండకారణ్యంలో ఉండేవాడు. ఆ అరణ్యానికి వాడు వచ్చేవాడు కాదు. రత్నాకరుడు పేరు చెప్తే భయం అండి. అటువంటి వాడు సరే ఏదో పూర్వజన్మ పుణ్యం ఒకనాడు సప్తఋషులు ఎదురొచ్చారు. అత్రి మహర్షి, భారద్వాజుడు, కపిల మహర్షి, వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా ఎదురొచ్చారు. ఎదురొస్తే ఈయన అన్నాడు, యమయా మహర్షులారా,
మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, లేదా మిమ్మల్ని చంపేసి తీసుకుంటారు అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర ఏముంటుంది, అయితే జపమాల ఉంటుంది, లేదంటే దండ ఉంటుంది, లేదంటే కమండలం ఉంటుంది, అంతకు మించి మా దగ్గర ఏమీ లేదయ్యా అన్నారు. సరే అదే ఇవ్వండి, ఏదో కొంత అమ్ముకుంటాను అని చెప్పి అన్నారు. ఆయన అన్నారు, అత్రి మహర్షి అన్నారు, నాయన ఇంత పాపాన్ని మూట పట్టుకుంటున్నావు ఎందుకు? కష్టపడకుండా నీది కాని దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. దీనివల్ల ఇప్పటికి సుఖం ఉండొచ్చు, కానీ ఈ కష్టం ఎదుటివాడి కష్టాన్ని నువ్వు స్వీకరించి తినడం వలన ఏనాడైనా ఒకవేళ దోషం కానీ వస్తే, పాపం వస్తే అది ఎవరు అనుభవిస్తారన్నారు. అయ్యా నేను పట్టుకెళ్ళిన దాన్ని ఎవరు తింటున్నారో వాడు అనుభవిస్తారన్నారు. అయితే ఈ మాట నీ భార్య అన్నాడు. రత్నాకరుడు దొంగ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే మరి నేను ఇంత దానాలు చేస్తున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, దోపిడీలు చేస్తున్నాను, అన్యాయాలు చేస్తున్నాను, అక్రమాలు చేస్తున్నాను, దీని ద్వారా సుఖం వస్తే నేను అందరూ అనుభవిస్తున్నా, ఒకవేళ పాపం వల్ల దుఃఖం వస్తే మీరు పంచుకుంటారా పంచుకోరా అని అడిగాడు. పాపం వస్తే మీరు పంచుకుంటారా అని అడిగాడు. ఆవిడండి, ఏమండి ఒకసారి తాళి కట్టించుకున్న తరువాత నన్ను కానీ నా అనుబంధంతో వచ్చినటువంటి సంతానాన్ని కానీ పెంచాల్సిన బాధ్యత ఈ లోకంలో పురుషుడికే ఉంది, భర్తకే ఉంది. ఒకవేళ నువ్వు చేసే కార్యక్రమాలు పుణ్యం వస్తే వాటా నాకు, చేసినటువంటి పాపం వస్తే పూర్ణంగా అది నీకే అన్నాడు. ఏమంటే అదెలా సాధ్యం అండి? ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, ఏమంటే పురుషుడు యజమాని పుణ్యం చేస్తే సగం బాధ్యత, యజమాని ఒకవేళ పాపం చేస్తే పూర్ణంగా యజమాని అనుభవించాలా, ఇదేంటంటే దోషం కదా అని మీరు అనొచ్చు. మీరు చూడండి, నేనే ఉన్నాను, 1 లక్ష రూపాయలు తెచ్చారు, ఈ 1 లక్ష రూపాయలతో ఇంట్లో ఏసీ పెట్టారు, మంచి డబుల్ కార్ కొన్నాను, మంచి పరుపు వేశారు, మంచి టీవీ కొన్నాను. ఇప్పుడు ఎవరు చూస్తారు? నేనుతో పాటుగా నా భార్య కూడా చూస్తుందా చూడదా? టీవీ చూస్తుంది, ఏసీ వేసుకుంటుంది, డబుల్ కార్ మీద పడుకుంటుంది. అంటే చేసిన పుణ్యం వల్ల వచ్చిన సుఖం నాతో పాటుగా నా భార్య కూడా పంచుకుంటుంది, నా పిల్లలు పంచుకుంటారు. ఇప్పుడు చేసినటువంటి పాపం వల్ల దుఃఖం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒంటికి రాగం వచ్చింది, ఇప్పుడు ఎవరు పంచుకుంటారు? ఏమండి పాపం 10 రోజులు ధరంపడి ఉన్నారు, 5 రోజులు నాకివ్వండి, 5 రోజులు మీరు ఉంచుకోండి అని అంటుందా? లేదంటే ఆ మాటలు వేసుకుంటే ఒళ్ళల్లో గొల్లైపోతుంది, నేను వేసుకుంటానని మాటలు భార్య వేసుకుంటుందా? భార్య ఏం చెప్తుంది? ఏమంటే రాజా వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి చెప్తుంది తప్ప ఆ బాధను తీసుకునేవాడు ఈ లోకంలో ఎవరో ఉండరు. పుణ్యం వస్తే సుఖం ద్వారా అనుభవిస్తారు, కానీ పాపం అనేది వస్తే యజమాని మాత్రమే అనుభవించాలని. కాబట్టి నువ్వు తెచ్చే ధనం ఎలా తెస్తున్నావు అన్నదాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అయితే రత్నాకరుడు వెనక్కి వచ్చేసాడు. అయ్యో ఎన్నాళ్ళు అయిపోయింది, ఈ పాపాన్ని మూట కొట్టుకున్నాను, ఈ పాపానికి నివృత్తి ఎలా అని మహర్షులు అడిగాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు క్షేత్రాలు తిరగండి, 12 పుష్కరాల్లో స్నానం చేయాలి, చిట్ట చివరిగా 13 రోజులుగా కుంభమేళాలో స్నానం చేయాలి అని ఏమీ చెప్పలేదు. మహర్షులు అలా ఏమీ చెప్పలా. ఏం చెప్పాడు? నాయన నీకు చెవిలో ఒక తారకాన్ని మంత్రం ఉపదేశం చేస్తాను, దాన్ని జపం చేయాలన్నాడు. జపం ఇచ్చాడు, రామనామాన్ని ఇచ్చాడు. రామనామాన్ని జపించుకో. ఏమంటే రామాన్ని 2 అక్షరాలు ఎన్నేళ్ళ పాపం తీసేస్తాయా అంటే, చూడండి మనం ఒక పెద్ద చీకటి గదిలో ఉన్నాం, చీకటి గది ఉంది, ఆ గది తలుపులు చాలా కాలం తీయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ చీకటి గది తెరిచి ఒక దీపాన్ని పెట్టాడు అనుకోండి, ఆ చీకటి గదిలో చీకటి ఉంటుందా? దీపాన్ని పెట్టడం వలన ఎంత పెద్ద చీకటి గది అయినా సరే వెలుగు నిండిపోతుంది. చీకటి ఈ గది ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం చీకటిని ఎలాగైతే పాలదోలుతుందో, భగవంతుడి యొక్క నామం ఎంత చిన్నదైనా అది నీ మనసులో దాన్ని స్మరణ చేస్తే నువ్వు చేసే పాపం ఎంత పెద్దదైనా సరే దాన్ని కాల్చుతుంది అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రామనామాన్ని ఇచ్చాడు. ఈ రామనామాన్ని ఎలా జపించాలి? మళ్ళాగే ఏదో ఖాళీ ఉన్నప్పుడు 10 నిమిషాలు జపించడం వదిలేయడం, మళ్ళీ ఇంకో పనికి వెళ్ళిపోవడం, సాయంత్రం జపించడం వదిలేయడం, ఇలా చాలా కాలం చేశాడు. కానీ పదే 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 స్మరణ చేయడం వలన అది మనసుకు అలవాటు అయిపోయింది. చూడండి, ఒక వ్యసనపరుడు ఉన్నాడు అనుకోండి, వాడి పుట్టుకతోనే తాగుడు అలవాటు ఉంటుందా? ఎప్పుడో కొన్నాళ్ళకి అలవాటు చేసుకుంటాడు. ఆ అలవాటు చేసుకున్నది తన మనసుకి ఇష్టమైపోతుంది. ఇక పగలంతా ఎన్నోసార్లు అనుకుంటాడు, చిచి ఈ రోజు నేను తాగకూడదు, తాగడం వల్ల డబ్బు పోతుంది, పరువు పోతుంది, ఒళ్ళు గొల్లైపోతుంది అని చెప్పి అనుకుంటాడు. సాయంత్రం 6 అయ్యేసరికి ఎవరు కట్టేసినా అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడి మనసుకు అలవాటు అయిపోయింది. ఈ కూడా అంతేనండి,
టీ ఎవరు అలవాటు చేసుకుందే, పుట్టినప్పుడే రాలేదు కదా అలవాటు. కానీ మనసుకు అలవాటు అయితే ఆ సమయానికి అది పుచ్చుకోకపోతే మనకు బాధ కలుగుతుంది. రామనామాన్ని పదే పదే స్మరణ చేయడం వలన అది తనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 12 లక్షల సార్లు జపం చేసేసాడు. రామ అన్న నామం రకారాన్ని 12 లక్షలు, మకారాన్ని 12 లక్షలు చేయడం వలన గొప్ప శక్తి వచ్చేసింది. ఎంత శక్తి వచ్చిందంటే మీరు చూడండి, రత్నాకరుడు పేరు చెప్తే భయపడిపోయాడు. ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఈ సమస్త లోకానికి ఆధారం పంచభూతాలని, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఈ 5 లేకపోతే మనం బ్రతకము. ఈ పంచభూతాల కన్నా పైన అష్టదిక్పాలకులు ఉంటారు, వారిపైన దేవతలు ఉంటారు, వారిపైన ఇంద్రుడు ఉంటారు. వీళ్ళందరికీ బ్రహ్మగారు నాయకుడు. పంచభూతాలకి, అష్టదిక్పాలకులకి, 33 కోట్ల మంది దేవతలకి, ఇంద్రుడికి బ్రహ్మగారు నాయకుడు. ఆ బ్రహ్మగారి అనుగ్రహం కోసమే మనం అందరం కూడా తప్పిస్తూ ఉంటాం. అటు 24 లక్షల సార్లు జపం చేసినటువంటి ఈ రత్నాకరుడు తపస్సులో ఉన్నాడు. రామ 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 అంటూ రామనామే చెప్తున్నాడు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు తన పరివారాన్ని తీసుకుని రత్నాకరుడు ఎక్కడైతే జపం చేస్తున్నాడో అక్కడికి వచ్చాడు. రత్నాకరుడు పిలిచారా? పిలవలేదు. ఎవరిని రమ్మన్నారా? లేదు. తన కూర్చున్న దగ్గరే తన పాపాన్ని కడుక్కోవడానికి రామనామ జపం చేయమన్నారు మహర్షులు. అది నమ్మి 24 లక్షల సార్లు చేశాడు. దాని ఫలితం ఏమైంది? అజాగమతతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ కృష్ణం తమ్ముడు పుంగవం. చతుర్ముఖాలతో ఉన్నటువంటి సాక్షాత్తుగా పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మగారు రత్నాకరుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపెట్టారు. ఏమదృష్టమయ్యా, నిన్ను చూడడానికి సమస్త లోకాలు తిరుగుతూ ఉంటాయి, అటువంటి నువ్వే స్వయంగా వచ్చావు, పిలవకపోయినా వచ్చావు అంటే బ్రహ్మగారు చెప్పారు, ఎక్కడైతే భగవత్ స్మరణ అనునిత్యం జరుగుతూ ఉంటుందో ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత శక్తి మనలో పెరిగిపోతుంది. అలా లక్షల సార్లు చేశారు కాబట్టి ఆ శక్తి వల్ల నేను బ్రహ్మలోకంలో ఉండలేకపోయానయ్యా, సాక్షాత్తుగా ఆయన దగ్గరకు వచ్చేసానని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, రత్నాకర నీ పేరు వల్ల ఇంతమంది భయపడుతున్నారు. రత్నాకరుడు అన్న పేరుతో ఉన్నటువంటి నీ జీవితం అంతా దుర్భరం. ఇక నుంచి నేను నీకు నామకరణం చేస్తున్నానయ్యా అన్నాడు. ఇదేమిటండి నామకరణం ఇప్పుడు చేయడం ఏంటి, నా వయసు ఎంత, నామకరణం ఎప్పుడు చేస్తారు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా నామకరణం, ఇప్పుడు మీరు నామకరణం అంటారేంటి అని అన్నారు. ఆయన తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత నామకరణం చేస్తే ఆ పేరుతో నీ జీవితాన్ని మొదలు పెట్టారు. కానీ ఇంతవరకు రత్నాకరుడు పేరుతో నీ జీవితం అంతా దుర్భరమే, చెడే ఉంది. కాబట్టి ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ కొత్తగా పుట్టావు కాబట్టి నీకు నామకరణం నేను చేస్తున్నానని అని చెప్పి బ్రహ్మగారు వాల్మీకి ఇతితే నామ భవిఖ్యాతం భవిష్యతి, వాల్మీకి అని చెప్పి నామకరణాన్ని చేశారు. ఎంత గొప్ప శక్తితో నువ్వేం చేస్తావో తెలుసా, ఈ సమస్త లోకాలని ఉద్ధరించగలిగినటువంటి రాముడి యొక్క కథను రచన చెయ్యు అని చెప్పాడు. రామనామాన్ని నువ్వు రచన చేస్తావు, రామాయణాన్ని. చూడండి, ఒక దొంగ 24 లక్షల సార్లు రామాయణ నామాన్ని జపం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన ఉన్న దగ్గరకు వచ్చి రామకథను నువ్వు రచన చేయవయ్యా అని చెప్పాడు. నీ కీర్తి ఎంతవరకు ఉండిపోతుంది? యావదావర్తతే చక్రం యావతీచా వసుందర తావత్వామే సర్వస్వ స్వామిత్వామనువర్తయ. ఈ సృష్టి ఉన్నంత కాలం, నదీ నదులు ఉన్నంత కాలం, సూర్యచంద్రాలు ఉన్నంత కాలం వాల్మీకి అని పేరు చెప్తే పాపం పోతుందయ్యా. నువ్వు రచించినటువంటి రామాయణాన్ని చదువుకున్నా, రాముడిని దర్శనం చేసిన రామన్న పాపం పోతుందయ్యా అని చెప్పారు. చూడండి ఎంత అదృష్టం వచ్చింది. రామనామ స్మరణ చేస్తే తన కాళ్ళ దగ్గరికే భగవంతుడు వచ్చాడు. మనమేమో చుట్టూ తిరుగుతున్నాం. నువ్వు తిరగడం మంచిదే, కానీ అక్కడికి వెళ్ళేపాటికి నీ మనసులో ఆలోచన రావాలి, అరే ఈ సమస్త లోకానికి ఆరాధ్యుడైన పరమాత్మ నేను స్మరణ చేయాలన్న ఆలోచన మనకు రానప్పుడు, ఆయన స్మరణ మనం చేయనప్పుడు నువ్వు ఎన్ని క్షేత్రాలకు తిరిగినా, ఎన్ని గుళ్ళకు తిరిగినా, ఎన్ని గోపురాలకు తిరిగినా అది వృధా ప్రయాస. రామాయణంలో రావణాసురుడు ఉన్నాడండి, ఆయన కట్టిన గుడి ఉందా, ఆయన చేయని పూజ ఉందా? సాక్షాత్తుగా శంకరుని సైతం ప్రత్యక్షం చేస్తున్నాడండి, కానీ నిలబడలేకపోయాడు రాముడు. కారణం ఏంటి? ఆ జ్ఞానం లేదండి. చూడండి ఎంత అదృష్టం రావణాసురుడు పొందాడు. భగవంతుడి దగ్గరికి మనం పరిగెత్తుకు వెళ్తామండి. రావణాసురుడి దగ్గరకి రాముడే స్వయంగా వచ్చాడు. 100 యోజనాల సముద్రానికి వారధి కట్టి వారధి నది నుంచి నడిచి వచ్చి లంకలోకి ప్రవేశించి రాముడు ఎదురుగుండా నిలబడ్డాడు.
ఏం అదృష్టం, సాక్షాత్తుగా రాముడే తన కళ్ళ ముందుకు వచ్చాడు. ఏమైనా తల ఉంచి నమస్కారం పెట్టాడా? రా నాతో యుద్ధం చేయన్నాడు. అంటే భగవంతుడు యందు జ్ఞానం గాని నీకు లేకపోతే, భగవంతుడు స్మరణ గాని నీ మనసులో లేకపోతే, ఒకవేళ భగవంతుడు కనబడినా నువ్వు అంగీకరించవు. భగవంతుడు మనకు కనబడిన అంగీకరించాలంటే మనలో సాధనేది, యోగ్యత ఏది? పాత్ర శుభ్రం లేకపోతే అన్నం పెట్టుకుంటావా? పాత్ర శుభ్రం లేకపోతే అన్నమే పెట్టుకోవే. మరి నీలో స్మరణ లేకపోతే భగవంతుడు నీకు ఎందుకు కనబడతాడు? ఒకవేళ కనబడినా భగవంతుడు నువ్వు గుర్తించాడు. ఒకవేళ కనబడినా నువ్వు భగవంతుడు గుర్తించావు. ఆయన ఎవరు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనం కలియుగంలో యజ్ఞ యాగాది వంటి క్రతువుల కన్నా, పూజా పునస్కారాల కన్నా భగవంతుడు స్మరణే చాలా బలమైనటువంటి ఆయుధం. ఎవరు భగవంతుడు స్మరణ చేస్తున్నారో వారు ఖచ్చితంగా భగవంతుని తేగలిగిన సామర్థ్యత ఉంటారు. అయితే దానికి మరీ తడే లేదండి. మీరు చూడండి, మహాభారతంలో ద్రౌపదీదేవి బహిష్టిగా ఉంది. మూడు రోజులు స్నానం కూడా చేయలేదు. బహిష్టిగా ఉన్నటువంటి ద్రౌపది ఒక గృహంలో ఉంటే దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చాడు. సభలో ఆ ద్రౌపది యొక్క బట్టలు తీసేయడానికి ప్రయత్నం చేశాడు. ఆవిడ ఏం చేసింది? కృష్ణాయ వాసుదేవాయ అరయ పరమాత్మనే ప్రణిత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని ప్రార్థన చేసింది. కృష్ణ, వాసుదేవ, జనార్దన, అచ్యుత, గోవింద అని ప్రార్థన చేసింది. శ్రీ మహావిష్ణువు కృష్ణుడేమన్నాడమ్మా, నువ్వు శుచిగా లేవు, బహిష్టిగా ఉన్నావు, స్నానం లేదు, నుదుటిని బొట్టు లేదు, నేను ఇప్పుడు రానన్నా, తర్వాత శుచి శుభ్రం అయిన తర్వాత పిలిస్తే వస్తానని అన్నారా? అనలేదండి. బహిష్టిగా ఉన్నా, స్నానం లేకపోయినా కృష్ణనామ సంకీర్తన చేస్తే ఆవిడ భక్తికి వచ్చి పరమాత్మ ఒంటిని చుట్టేశాడు. చీర రూపంలో చుట్టాడు. కాబట్టి దుశ్శాసనుడు ఎన్ని చీరలు లాగుతున్నా ద్రౌపదీదేవికి అవమానం జరగల. ఇప్పుడు మీరు చెప్పండి, మనం భగవంతుని తెచ్చుకోవాలంటే ఏం కావాలి? మరీ తడి ఆచారం కాదయా, నీ మనసులో భగవంతుని స్మరణ జరుగుతుందా? తర్వాత పుట్టుకలు ఒక దళిత జాతిలో పుట్టిందండి శబరి. వృద్ధురాలు అయిపోయింది, కళ్ళు కనబడవు, పళ్ళు ఊడిపోయి, శరీరం ముడతలు పట్టేసింది. కానీ రాముడు వస్తాడన్న నమ్మకంతో రామ 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 రామని 12 సంవత్సరాలు జపం చేసింది. దండకారణ్యంలోకి రాముడు వచ్చాడమ్మా, 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడని తెలిసింది. తన తండ్రి తన గురువు మతంగా మహర్షి చెప్పాడు. అంటే అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలాగైనా సరే నేను జపం చేయాలని చెప్పి జపం చేసిందని. రామనామాన్ని చెప్తే ఆ ప్రదేశానికి రాముడు రావాల్సిన అవసరం లేదు, తన మార్గం అది కాదు. కానీ జపం చేస్తున్నటువంటి శబరి ఉందని చెప్పి రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి శబరికి దర్శనాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇచ్చాడు. శబరి పెట్టిన పదార్థం తిన్నాడని. భగవంతుడు స్మరణ చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. కాబట్టి మనం పరమ పవిత్రమైనటువంటి కొండ కామేశ్వరి దేవాలయం దగ్గర 3వ సోమవారం కాదు, 4వ సోమవారం కాదు, నీ జీవితం ప్రతిరోజు 3వ సోమవారం అవ్వాలని. సంవత్సరానికి ఒకసారి వచ్చే 3వ సోమవారం కాదు, నీ జీవితంలో 365 రోజులు 3వ సోమవారమే అవ్వాలి. ఆ సోమవారం నాడు ఏదైతే చేస్తున్నావో జీవితం మొత్తం నువ్వు అలా చేయగలిగిన సామర్థ్యం ఉంటే శంకరుడు పరుగున నీ ఇంటికి వస్తాడు. అలా వచ్చిన నాడే, అలా చేసిన నాడే భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతాం. అంతే తప్ప ముందు చూస్తే లేదంటే ఆ క్షణంలోనే చూడాలి, ఆ గంటలోనే స్నానం చేయాలి అంటే తొక్కిసిరాట్లు అవుతాయి. ఓర్పు పట్టి భగవంతుడు స్మరణ చేయండి. ఆలయానికి వెళ్ళారు, పెద్ద లైన్ ఉంది, హాయిగా సంతోషంగా ఆ శివనామ స్మరణ చేసుకోండి. రామాలయం అయితే రామనామ స్మరణ చేసుకోండి. స్మరణ చేస్తూ వెళ్ళండి. అంతే తప్ప ముందు వెళ్ళిపోవాలి, తొందరగా వచ్చేయాలని ఆర్తి వద్దండి. ప్రతిదీ కూడా అదే మనకు కావాల్సింది. మనం ఏ పదార్థాన్ని పెడుతున్నామో అన్నది కాదండి, భగవంతుడు స్మరణ చేస్తున్నామో అనేదే ప్రధానంగా భగవంతుడు చూస్తాడు. కాబట్టి దయచేసి మన అందరం కూడా భగవంతుడు నామాన్ని అనునిత్యం కూడా స్మరణ చేసుకుంటూ ఆ శంకరుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని, అటువంటి శక్తి మనందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు, కొండ కామేశ్వరుడు, ఆ కామేశ్వరి దేవత మనందరికీ కటాక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ భక్తిలో మూర్ఖత్వ భక్తి మాత్రం వద్దండి, మూర్ఖత్వం వద్దండి. భగవంతుడు నాకు కావాలి అన్న ప్రేమ కలిగినటువంటి భక్తినే మీరు పొందండి. ఆ భక్తిని మీరు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి ఇంత చక్కనైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సిరిపురం గ్రామ ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రేలా శ్రీనివాసరావు గారు జ్ఞానబోధన చేశారు. ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటే భగవానుగ్రహం మనకు లభిస్తుంది అని చెప్పి ఆ నామస్మరణ మనం చేయాలి అనేటువంటి ఉత్తేజాన్ని మనందరికీ కూడా కల్పించారు. నామస్మరణ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మనకి పలకాలి అంటే వ్యక్తి పలికినంత వరకు మనం నామస్మరణ చేయాలి. నామస్మరణ అంటే ఏమిటి? మనం భగవంతుడి యొక్క నామాన్ని పదే 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 మనం ఉచ్చరిస్తూ ఉంటే, ఇప్పుడు మాకు ఉండేటువంటి ఇద్దరు కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి రాము గారు అక్కడ ఉన్నారు. ఈ మైక్ నా దగ్గర ఉంది కాబట్టి రాము గారు నేను పిలిస్తే ఆయన వస్తారు. ఈ మైక్ ఇక్కడ నేను తీసేసి ఆయన అకౌంట్ ఎక్కడి నుంచి నేను రాము గారు అని పిలుస్తుంటే ఆయన వినిపిస్తుందా? వేధించదు. అలాగే భగవంతుడి కోసం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది భగవంతుని చేరదు. భగవంతుని చేరాలి అంటే మైక్ అనేటువంటి ఒక మాధ్యమం కావాలి. ఈ మైక్ అనే మాధ్యమం ఏమిటి అంటే భగవంతుడి యొక్క మంత్రం. భగవంతుడి యొక్క మంత్రం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క పేరే మంత్రం. ఓం నమ శివాయ అంటే శివుడి యొక్క పేరు. ఆయన పలికినంత వరకు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం అనుక్షణం చేసుకుంటూ ఉంటే భగవంతుడికి అది వినిపించడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు దాన్ని భగవంతుడు దాన్ని వినిపించుకొని భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఈ ఉండేటువంటి ఈ సౌండే మనకు కామకాల సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉంటే అది ముల్లోకాల వరకు అది ప్రయాణం చేస్తూ పరమేశ్వరుడు చేరుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటి ఆయుధం, నామస్మరణ అనే మంత్రం ఈ రెండూ ఉంటేనే భగవంతుడి వద్దకు మనం చేరుతాం. భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఓం తస్యమ్యోరవణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే.